సమస్య ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఈ రోజుల్లో ఏమిటంటేనండి, నేటి నిజం కష్టం ఎక్కువ, సంపాదన తక్కువ. నేటి ఈ వేగవంతమైన ప్రపంచంలో డబ్బు సంపాదించడం ఒక పెద్ద యుద్ధంలా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడుతున్నా చేతిలో రూపాయి నిలవటం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో తెలియక పరిష్కారం కోసం వెతుకుతున్నారు అని పండితులు అంటున్నారు. వాటన్నిటికీ సమాధానమే ఈ వీడియో. మీ సమస్యలన్నిటికీ కొద్దో గొప్ప పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా ఈ మంత్రజపం ద్వారా దొరికి తీరుతుంది మీకు అని పండితులు అంటున్నారు. ఇక ప్రతి ఒక్కరి ప్రశ్న అండి, తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బేలా? ఇంకొకరికి నిరాశ, రాత్రింపవాళ్ళు కష్టపడ్డా ఇక అంటే రాత్రింపవాళ్ళు శ్రమించిన ఫలితం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సామాన్య జీవితం అండి, ఎవరికీ వద్దు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కోరుకునేది అదే, సామాన్య జీవితం ఎవ్వరికి వద్దు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సామాన్యమైన దరిద్రమైన జీవితాన్ని గడపాలని అస్సలు అనుకోరు. అందరికీ పెద్ద పెద్ద కళలు ఉంటాయి, కోట్లు సంపాదించాలని ఆశ ఉంటుంది, కానీ వాటికి మార్గం మనకి తెలియదు. అలాంటప్పుడే ఇలాంటి పూర్వీకులు మన శాస్త్రాల్లో చెప్పబడిన అన్ని రకాల మంత్రాలు అనేవి మనకి అద్భుతంగా సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు. మంత్రశక్తి విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. అవును, ఇది అక్షరాల నిజం. మంత్రాల వల్ల లభించే విశ్వశక్తి మీరు పడే కష్టాన్ని 100 రెట్ల వేగంగా ఫలితాన్ని ఇచ్చేలా చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో చేసే కష్టానికి తగ్గ దైవం సపోర్ట్, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చేసే కష్టానికి తగ్గ దైవ సపోర్ట్ అనేది ఉంటే వారు కోరుకున్న ఫలితం లభించి తీరుతుంది అని మన పండితులు చెప్తున్నారు. ఇక మన వీడియో వచ్చేసి ఏమిటి అన్నది మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సామాన్యమైన జీవితాన్ని గడపాలని అనుకోరు. అందరికీ పెద్ద పెద్ద కళలు ఉంటాయి, కోట్లు సంపాదించాలనే ఆశ ఉంటుంది. కానీ నేటి ఈ వేగవంతమైన ప్రపంచంలో డబ్బు సంపాదించడం ఒక పెద్ద యుద్ధంలా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడుతూనే ఉంటారు. చేతిలో రూపాయి అనేది నిలవటం లేదు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అద్భుతమైన పరిష్కారం కోసం వెతుకుతూనే ఉన్నారు. తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ వెతికితే లక్ష్మీదేవి కరుణిస్తుంది ఎవ్వరికీ తెలియటం లేదు. చాలామంది అండి రాత్రి రోజులు శ్రమిస్తారు, కానీ ఆశించిన ఫలితం అయితే రాదు. ఆ సమయంలోనే వచ్చే నిరాశ, ఆవేదన అనేది వర్ణాతీతం. ఏమిటంటేనండి, కష్టపడటం ఒక్కటే మీ చేతుల్లో ఉంది, కానీ ఆ కష్టానికి ఫలితం దక్కాలి అంటే వెనుక ఒక దైవశక్తి అనేది ఉండాలి మనకి. మంత్రాలు లేదా ఇంద్రజలాలు చేసి సంపాదించేది డబ్బు నిజమేనా అని కొందరు అడుగుతూ ఉంటారు. ఏంటంటే మంత్రాల వల్ల లభించే విశ్వశక్తి మీ కష్టాన్ని 100 రెట్ల వేగంగా ఫలితాన్ని ఇచ్చేలా చేస్తుంది. మీ కష్టానికి తగ్గ సపోర్ట్ అంటూ ఉంటే మీరు కోరుకున్న ఫలితాలు లభించి తీరుతాయని మన శాస్త్రాలు పండితులు చెప్తున్నారు. ఇవాళ మనం ఈ వీడియోలోనండి కుబేర మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కుబేర మంత్రం అనేది కనుక మీరు జపిస్తే ఇక అద్భుతాలే జరుగుతాయి. మీ కష్టానికి ఆ దైవ బలం తోడైతే మీ జన్మల దరిద్రం పోయి అతి త్వరలోనే ధనవంతులు అవుతారు. అందుకే ఈరోజు మనం ఏంటంటే మీకు చాలా వేగవంతమైన అంటే డబ్బుని ఆకర్షించే లార్డ్ కుబేరదేవ్ మంత్రాన్ని చదవబోతున్నాం. ఇందులో మీరు కనుక లీనమైపోయి మనస్ఫూర్తిగా నమ్మి నమ్మకంగా కనుకండి ఈ మంత్ర జపం చేస్తే మీకు అపారమైన సంపద కలిగే అద్భుత అవకాశాలు వస్తాయి. మీరే చూసి ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు. అయితే ఈ మంత్రాన్ని ప్రారంభించే ముందండి ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదూ. నిరంతర శ్రమ దైవ అనుగ్రహం. ఏమిటంటేనండి, నేను మీతో ఒక వింతైన కానీ మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప రహస్యం గురించి మాట్లాడబోతున్నాను. మన పెద్దలు చెప్పిన ఒక సుభాషితం అయితే ఉంది, అదే కురివి న్యాయం తిరుమంగళ్ న్యాయం. వినడానికి కొత్తగా ఉన్న ఇందులో దాగున్న అర్థం విశ్వవ్యాప్తమైందని కూడా చెప్పాలి. మొదటి సూత్రం కురివి న్యాయం, ద పవర్ ఆఫ్ స్మాల్ స్టెప్స్. తమిళంలో కురివి అంటే ఒక పిచ్చుక. ఒక చిన్న పిచ్చుకను మీరు ఎప్పుడైనా గమనించారా? అది ఒక పెద్ద సుందరమైన గూడుని కట్టాలనుకున్నప్పుడు ఒకేసారి కొమ్మల్ని చెట్లని మోసుకురాదు.
అది కేవలం ఒక్కొక్క పుల్లను, ఒక్కొక్క ఎండిన ఆకును ఎంతో ఓపికతో ఏరుకొస్తుంది. గాలి వస్తే ఆ పుల్లలు ఎగిరిపోవచ్చు, వర్షం వస్తే తడిసిపోవచ్చు, అయినా ఆ పిచ్చుక అలసిపోదు, నిరాశపడదు. మళ్ళీ ఎగురుతుంది, ఇంకో పుల్ల తెస్తుంది. ఇలా రోజులు వారాల పాటు సాగే దాని నిరంతర శ్రమ చివరికి ఒక అద్భుతమైన గూడుగా మారుతుంది. మన జీవితం కూడా అంతేనండి. విజయం అనేది ఒక్క రాత్రిలో వచ్చేది కాదు. ఈరోజు మీరు పడే ప్రతి చిన్న కష్టం, మీరు చేసే ప్రతి చిన్న అడుగు, మీరు వేసే ప్రతి చిన్న అడుగు, మీరు చదివే ప్రతి ఒక్క పేజీ, నేర్చుకునే ప్రతి ఒక్క కొత్త విషయం ఆ పిచ్చుక తెచ్చే ఒక్కో పుల్ల లాంటిదే. నా లైఫ్ మారటం లేదు, నేనేం సాధించలేకపోతున్నాను అని నిరాశపడకండి. మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. అదే కురివి న్యాయం. రెండవ సూత్రం తిరుమంగల్ న్యాయం, ద లా ఆఫ్ డివైన్ టైమింగ్. తిరుమంగళ అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, అంటే ఐశ్వర్యం, విజయం, అదృష్టం. మనం ఎప్పుడైతే పిచ్చుకలాగా ఓపిగ్గా శ్రమని నమ్ముకొని మన పని మనం చేసుకుంటూ పోతామో అప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు ఆ తిరుమంగల్ అనుగ్రహం మనపై కురుస్తుంది. విజయం ఎంత సులువుగా మనల్ని వెతుక్కుంటూ వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు. చాలామంది శ్రమ పడకుండా కేవలం అదృష్టం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, గూడు కట్టని పిచ్చుకకు నివాసం దొరకనట్లే శ్రమ పడని వారికి అదృష్టం కూడా తలుపు తట్టదు. కాబట్టి మీ లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, ఐఏఎస్ కావటం కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావటం కావచ్చు, లేదా ఒక పెద్ద బిజినెస్ వాళ్ళలాగా కావటం కావచ్చు, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదగాలనుకోవటం కావచ్చు. మీ ఇష్టం. మీకు ఎన్నో రకాల లక్ష్యాలు ఉంటాయి కదా. ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఒక చిన్న చిన్న అడుగులు వేయండి. ఓటమి ఎదురైతే పిచ్చుకలాగా మళ్ళీ లేవండి. మీరు పిచ్చుకలాగా శ్రమించడం మొదలు పెడితేనండి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని విజేతగా మార్చడం ఖాయం. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఇక నాకేమి చేత కాదు, నేను చెయ్యలేను అన్న మాటల్ని వదిలేసి నేను అన్నీ చేయగలను అని నిరాశ పడకుండా చేసుకుంటూ వెళ్ళండి. ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పొచ్చు. అయితే ఏమిటంటేనండి, మన కష్టానికి తోడు దైవబలం అనేది తోడవ్వాలి. అప్పుడే జన్మజన్మల దరిద్రాలన్నీ పట్టి పీడిస్తూ ఉన్నాయన్నీ కూడా పోయి ధనవంతులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు. అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో సాక్షాత్ ఆ ధనాధిపతి అయిన లార్డు ఇక కుబేరదేవ్ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని వినబోతున్నాం. ఇందులో ఉన్న మంత్రాన్ని అండి మీరు హృదయపూర్వకంగా విన్నా లేదా జపించినా మీ జీవితంలో అపార సంపదని ఆకర్షించే సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా డబ్బు వచ్చే, అంటే ధనం వచ్చే మార్గాలు, అవకాశాలు కనిపిస్తాయి. మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఏ సమయంలో ఈ మంత్రాల్ని చదవాలి అంటే బెస్ట్ టైం అండి బ్రహ్మ ముహూర్తం, ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో. మంత్ర సాధనకి ఇది అన్నిటికంటే ఉత్తమమైన సమయం. ఈ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు కూడా ఏకాగ్రతతో ఉంటుంది. ఈ టైంలో చదవగలిగితే ఫలితం చాలా వేగంగా ఉంటుంది. మీకు ఆ టైం కుదరలేదండి అనుకుంటే కనుక ప్రదోష సమయం లేదా సంధ్యా సమయం అండి. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య. సాయంత్రం దీపం పెట్టే సమయం, లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే సమయం అని పండితులు అంటున్నారు. ఈ టైంలో కూడా ఈ శ్లోకాన్ని మీరు, అంటే ఈ మంత్రాన్ని చదవచ్చు, లేదా వీడియోలో పెట్టుకొనైనా వినండి, సరిపోతుంది. ఇక ఇది కుదరలేదనుకోండి, ఆఫీసులకు వెళ్ళి వస్తాం మాకు కుదరదండి అనుకుంటే రాత్రి పడుకునే ముందండి కుబేర మంత్రాలను రాత్రి వేళలో కూడా జపించడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు అని పండితులు అంటున్నారు. ఇక రెండవ పాయింట్ వచ్చేసి ఏమిటంటే ఏ దిశలో కూర్చొని చదవాలి? ఉత్తర దిశ అండి. కుబేర స్వామి ఉత్తర దిశకు అధిపతి, దిక్పాలకుడు. కాబట్టి ధనలాభం, వ్యాపార వృద్ధి, సంపద పెరగటం కోసం కుబేర మంత్రాలు చదివేటప్పుడు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవటం అత్యంత శ్రేష్టం అనమాట. ఫేసింగ్ నార్త్ అనమాట, తూర్పు దిశ, ఈస్ట్. ఒకవేళ ఉత్తర దిశ వీలు కాకపోతే జ్ఞానం, ప్రశాంతత మరియు పాజిటివ్ ఎనర్జీ కోసం తూర్పు దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఈ మంత్రాన్ని పూర్తి నమ్మకంతో వీలైతే ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రిపూట అండి మీ పూజా గదిలో ఉత్తర దిశ వైపు కూర్చొని చదవండి. కూర్చునేటప్పుడు నేలపై కాకుండా ఒక చిన్న ఆసనం, చాప లేదా వస్త్రం వేసుకొని కూర్చోవాలి. ఈ చిన్న చిన్న నియమాల్ని పాటించడం వల్ల మంత్రం యొక్క పవర్ మరింత పెరుగుతుందని కూడా పండితులు అంటున్నారు. మంత్రం వచ్చేసండి ఓం నమో ధనదాయే నమః. అర్థం ధనదాయే అంటే ధనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి. తాత్పర్యం ఐశ్వర్య ప్రదాత అయిన ఆ లక్ష్మీదేవికి నా భక్తిపూర్వక నమస్కారాలు. ధనం దేహి మాం స్మరామి చ, ధనం దేహి మాం స్మరామించ. అర్థం ధనం దేహి అంటే నాకు ధనాన్ని ప్రసాదించు, మా స్మరామి చ
అంటే నిరంతరం నిన్నే స్మరిస్తున్నాను అంటే గుర్తు చేసుకుంటున్నాను. ఇక అమ్మా నేను నిన్నే నిరంతరం స్మరిస్తూ ధ్యానం చేస్తున్నాను. నా దరిద్రాన్ని తీర్చి నాకు సంపదనని అనుగ్రహించు తల్లి అని. స్వామి శ్రీ కుబేర యక్షరాజ భూషితాయ. యక్షరాజ అంటే యక్షకులకు రాజైన నవరత్నాల ఆభరణాలతో శోభిల్లే స్వామి శ్రీ కుబేరుడు. తాత్పర్యం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ధనాధిపతి మరియు యక్షరాజైన శ్రీ కుబేర స్వామి తోడుగా నిలిచే స్థానమా అని. దయన్వితం కురుమాం సదా. దయన్వితం కురు అంటే నాపై దయను కరుణను చూపించి, మం సదా అంటే నాపై ఎల్లప్పుడూ. ఓ లక్ష్మీ కుబేరుల్లారా, నాపై ఎల్లప్పుడూ మీ చల్లని దయని కరుణని చూపించి నన్ను అనుగ్రహించండి అని అర్థం. ధర్మాన్ని ప్రసాదించే ఓ లక్ష్మీదేవి, నిరంతరం నిన్నే స్మరిస్తూ ప్రార్థిస్తున్నాను. నాకు సంపదను ప్రసాదించు. అలాగే ఆభరణాలతో శోభిల్లే ధనాధిపతి అయిన కుబేరస్వామి సాక్షిగా మీరిద్దరూ నాపై ఎల్లప్పుడూ దయను చూపిస్తూ నా జీవితంలో దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని నింపండి అని అర్థమండి ఈ మంత్రాన్ని. ఇక మంత్రాన్నండి కంప్లీట్గా ఒక్కసారి విందామన్నమాట. ఓం నమో ధనదాయే నమః. ధనం దేహి మాం స్మరామించ స్వామి శ్రీ కుబేర యక్షరాజ పూషితాయ. దయాన్వితం కురుమం సదా. ఓం మళ్ళీ ఒకసారి అండి. ఓం నమో ధనదాయే నమః. ధనం దేహి మాం స్మరామించ స్వామి శ్రీ కుబేర యక్షరాజ భూషితాయ. దయాన్వితం కురుమా సదా. మళ్ళీ ఒకసారండి. ఓం నమో ధనధాయే నమః. ధనం దేహి మాం స్మరామించ స్వామి శ్రీ కుబేర యక్షరాజభూషితాయ. దయాన్వితం కురుమా సదా. ఓం నమో ధనదాయే నమః. ధనం దేహి మాం స్మరించ స్వామి శ్రీ కుబేర యక్షరాజభూషితాయ. దయాన్వితం కురుమా సదా. ఇప్పటి వరకు అండి మీరు విన్న ఈ మంత్రం యొక్క శబ్దం కేవలం మీ చెవులకే కాదు, మీ ఇంట్లోని ప్రతి మూలకు, మీ జీవితంలోని ప్రతి చీకటికి ఒక కొత్త వెలుగునిచ్చింది. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ కురువి న్యాయం ప్రకారం ఒక చిన్న పిచ్చుకలాగా మీ ప్రయత్నాన్ని మీరు నమ్మి నిరంతరం శ్రమిస్తూ ఉండండి. మీ కష్టాలకు తోడుగా ఈరోజు మీరు విన్న ఈ లక్ష్మీ కుబేర విశ్వశక్తి ఒక అదృశ్య హస్తంలా మీ వెన్నటే ఉంటుంది. తిరుమంగల్ అనుగ్రహంతో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అతి త్వరలో మీ తలుపు తడుతుంది. గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి ఎప్పుడు సోమరిపోతుల ఇళ్లలోకి అడుగుపెట్టదు. కష్టపడే మనసున్న చోటే కొలువై ఉంటుంది. మీ జన్మల దరిద్రం, అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లు ధనధాన్యాలతో ప్రశాంతతతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కష్టపడి పనిచేసి కూడా ఆశించిన ఫలితాలు రావట్లేదని నిరాశపడుతూ ఉన్నారో అలాంటి వారికండి ఈ సమయంలోనే ఇలాంటి మంత్రాలు అనేవి చాలా అవసరం. అందుకే ఈరోజు మీకు చాలా శక్తివంతమైన డబ్బును ఆకర్షించే కుబేర మంత్రం అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూశారు. ఇందులో ఉన్న ఈ మంత్రాన్నండి మీరు కనీసం 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు జపిస్తే చాలండి. మీకు అపారమైన సంపదను కలిగించి ధనం కలిగించి అంటే మార్గాలనేవి, సంఘటనలు అవకాశాలు అనేవి కలుగుతాయి. కాబట్టి మీరు దీన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు వచ్చిన రిజల్ట్ని చూసి. కాబట్టి రోజండి ఆలస్యం చేయకుండా ఈ మంత్రాన్ని మీరు నమ్మకంగా చదవండి. ప్రతి ఒక్కరి జీవితంలో చేసే పనికి కష్టానికి తగ్గ సపోర్ట్ అనేది ఉంటే వారు చేసే పనిలో వారు కోరుకున్న ఫలితం అయితే లభిస్తుందని పండితులు అంటున్నారు. మీరు ఈ మంత్రాన్ని నమ్మకంగా జపించండి. ప్రతి ఒక్కరి జీవితంలో చేసే పనికి కష్టానికి తగ్గ సపోర్ట్ అనేది ఉంటే వారు చేసే పనిలో వారు కోరుకున్న ఫలితం లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇది చేస్తే మీ జన్మల దరిద్రంపై అతి త్వరలోనే మీరు ధనవంతులు అవుతారని కూడా పండితులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కదా, మామూలు జీవితం గడపాలి అని అనుకోరు కదా, గొప్పగా ఉండాలనే కదా అనుకునేది. కాబట్టి ఈ మంత్రాన్ని మీ శ్రమకి జోడించి చూడండి, మీకే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు.